యేసు ప్రభు నామములో యేసు ప్రభు వైపు ఆయన శుభ ఆశీస్సులు మంచి విషయములు పలికి మరి మన ఈ బైబిల్ పట్టణం లోపల వెళ్దాం. ఈరోజు మన చూడబోయే ఈ వాక్య భాగం ఈ బైబిల్ పట్టణంలో అంత్యక్రీస్తు దానియేలు కాలంలో చూపించబడ్డాడు. ఒక దర్శనంలో అంత్యక్రీస్తు దానియేలు కాలంలో దానియేలుకి దేవుడిచ్చిన దర్శనంలో దానియేలు చూశారన్నమాట. దానియేలు ప్రవక్త చూశారన్నమాట. అది దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 16 నుంచి 28 ఆ వచనంలో మధ్యలో అది మనకి చెప్పబడింది. దీనికి సంబంధించిన దర్శనం మనం పోయిన వారం ధ్యానం చేశాము. ఆ దర్శనముకు భావం ఏంటో అర్థం ఏంటో అది ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. ఈ దర్శనంలో దీని భావం ఏంటి అని మనం ధ్యానించబోయే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ దర్శన భావంలో మనకు అంత్యక్రీస్తు బయలుపడతాడు. ఈ దర్శన భావంలో అంత్యక్రీస్తు బయలుపడతాడు. మనం ప్రకటన గ్రంథం ధ్యానం చేసేటప్పుడు 6వ అధ్యాయంలో మొదటి గుర్రంలో బయలుదేరింది ఎవరు? మొదటి గుర్రంలో తెల్ల రంగు గుర్రంలో బయలుదేరిన వ్యక్తి బయలుదేరాడు కదా. ఎవరిది? అంత్యక్రీస్తు కదా. అక్కడి నుంచి మనం ఏం చేసాము, ఇటువైపు దానియేలు గ్రంథంకి వచ్చాము. ఇప్పుడు ఇది 3వ వారం అనుకుంటా దానియేలు గ్రంథంకి వచ్చాము. 3వ వారం దానియేలు గ్రంథం ఎందుకు వచ్చామంటే అక్కడి నుంచి అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథంలో సిగ్నల్ అన్ని సింబల్స్ లో రాసి ఉంటాడు. ఆయన ఎలా చూశాడో అలా రాసి ఉంటాడు. మరి ఆ సిగ్నల్ ఆ సింబల్స్ అన్ని మనకి తేటగా అర్థం అవ్వాలి, ఆ భావం మనం ఎరగాలి అంటే ఎక్కడ రావాలి? దానియేలు రాసిన దానియేలు గ్రంథంకి వస్తేనే ఇక్కడ తేటగా కళల రూపంగా నెబుకద్నెజారుకు చూపించబడిన కళలు, తర్వాత దానియేలుకి దేవుడిచ్చిన దర్శనముల ద్వారా మనం తేటగా అర్థం చేసుకుంటాము. అప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి మొదటి గుర్రం, 2వ గుర్రం, 3వ గుర్రం, 4వ గుర్రం ఇలా మనకి మొదటి ముద్ర విప్పగానే మనకి ఏమైంది? ఆ మొదటి గుర్రం బయలుదేరి దానిపైన కూర్చున్న అంత్యక్రీస్తు, ఆ తర్వాత జరగబోయే విషయంలో అన్ని దానియేలు గ్రంథం మన ధ్యానం చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఇటువైపు వచ్చాము. ఇప్పుడు ఈ రోజుతో దానియేలు గ్రంథం ముగించి వచ్చే వారం మనం ఏం చేస్తాం? ప్రకటన గ్రంథం వెళ్ళిపోతాం. మరి కిందటి వారం మనం చూసింది 4 జంతువులు సంబంధించిన దేవుడు దానియేలుకి ఇచ్చిన దర్శనం మనం చూసాము. ఆ దర్శనముకు భావం ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎక్కడ కిందటి వారం మనం వదిలేమో అక్కడి నుంచి మరి ఈరోజు మనం ప్రారంభిస్తాం. మరి ఇక్కడ దానియేలు 7-12వ వచనంలో మనం ముగించాం కిందటి వారం. మరి ఇప్పుడు 14, 15 మనం 13, 14, 15 ఇప్పుడు మనం చూడము. మధ్యలో చదివేటప్పుడు దానికి వస్తాము. 16 నుంచి మనం మొదలు పెడతాం. దానియేలు 7:16 దానియేలు 7:16 ఇప్పుడు మనం చదువుతున్నాము. దాంట్లో మీరు తేటగా అర్థం చేసుకోండి. నేను చదువుతున్నాను చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 16వ వచనం, 17 నుంచి 18 3 వచనం నేను చదువుతున్నాను. దానియేలు 7:16, 17, 18 తెలుగులో చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది ఉన్నా కానీ నేను తేటగా ఇంగ్లీష్లో కూడా చూసి చెప్తాను. దానియేలు 7:16 నేను 7:16 నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని యొద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేసెను. 17 ఎట్లనగా ఈ మహా జంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వమును చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. 18 అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగ యుగములు
యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. ఆమేన్. ఇక్కడ చూడండి 7:16, 7:16, 17, 18లో ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడంటే తన ఏదైతే కిందటి వారం మన 4 జంతువులు సంబంధించిన దర్శనం చూశానో దాని గురించి తేటగా తెలుసుకోవాలని ఇక్కడ ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు పోయిన వారం మన 4 జంతువుల గురించిన ఆ భావం, మొదటి జంతువు ఏంటి మీకు గుర్తుందా? మొదటి జంతువు సింహము, పక్షి రాజ్యులే రెక్కలు, ఇది మొదటి జంతువు. రెండో జంతువు ఏంటి? ఎలుకబంటిది, ఎలుకబంటి కదా, ఎలుకబంటివి, దానికి నోటి నుంచి 3 ఈ రొమ్ములు ఉంటాయి, ఎముకలు ఉన్నాయి కదా, అలాంటి ఎముకలు. అది దేనికంటే మాదిగ పారసీయుల రాజ్యం. అది ఆ 3 ఇది వచ్చేసి వాళ్ళ 3 ప్రావిన్సెస్, అంటే 3 స్టేట్ లాగా అన్నమాట. దాని తర్వాత చిరుతపులి, చిరుతపులి కదా, లెపర్డ్. చిరుతపులి అంటే ఇది గ్రీసియన్ ఎంపైర్, గ్రేక సామ్రాజ్యం. దాని తర్వాత వచ్చింది, దాని తర్వాత ఉండే మహా జంతువు, ఆ జంతువు ఏంటని చెప్పలేదు, మరి చాలా ఘోరంగా ఉంది మాత్రం చెప్పబడింది, అది రోమా సామ్రాజ్యం అని చూసుకున్నాం. దాని తర్వాత ఆ రోమా సామ్రాజ్యం 10 రాజుల కింద వెళ్ళిపోయి ఆ పాదములు ఉన్నాయి కదా, నెబుకద్నెజర్ చూసిన పాదములు, ఆ పాదములు రాయి తగిలింది కదా, అలాగా అది తగిలితే ఏమైంది, ఆ శిల్పం మొత్తానికి కుప్ప కూలిపోయి దుమ్ములాగా అయిపోయి పెద్ద గాలి కొట్టి ఏమైంది, ఈ లోకంలో లేకుండా అయిపోయి, ఆ ఏ అయితే రాయి మనుషుల సంబంధం లేకుండా ఏ రాయి బండరాయి వచ్చిందో ఆ రాయి లోకమంతా విస్తరణ కలిగి అదే యేసుప్రభు రాజ్యం. సో దాంతో మనం చూసుకున్నాం, యేసుప్రభు రాజ్యం విస్తరణ పొందుతుంది, అదే లోకమంతా వ్యాపిస్తుంది, యేసుప్రభు వారే రాజ్యంను ఏర్పరుస్తారు అని చెప్పేసి మనం చూసుకున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ 4 జంతువులకు సంబంధించిన భావం కొంచెం తేటగా చూసుకోవాలంటే, ఇప్పుడు దానియేలుకి వచ్చేసి ఏంటంటే బాగా అర్థం చేసుకుంటే ఇంకొంచెం తేటగా ఇంకొంచెం లోతుగా తెలుసుకోవాలని. ఎందుకు అంటే ఇది ఏదైతే దర్శనం చూసారో ఆయన నెబుకద్నెజర్ చూసిన కళ, ఈయన దాని భావం చెప్పేటప్పుడు, దాని అర్థం ఆయనకి చెప్పేటప్పుడే ఈయనకు అర్థమైపోయింది ఇదేని. మరి ఇంత మాత్రం కాదు కదా, దేవుడు ఇంకా లోతుగా మనకు ఏదో చెప్పి ఉన్నారు, దాని అర్థం ఇంకా బాగా తెలుసుకోవాలంటే ఎవరి దగ్గర అడగాలి? దర్శనం చూసేది దానియేలు. మరి ఎవరి దగ్గర అడగాలి? దర్శనంలో ఉన్నాడు. ఏం చేస్తాడంటే దానియేలు దర్శనంలో ఎవరిని చూస్తున్నారో అక్కడనే అడుగుతారనమాట. దానియేలు ఎవరిని అడుగుతారు? దర్శనంలో ఎవరు ముందున్నారో వాళ్ళని అడుగుతారనమాట. అది అక్కడ ఈ వచనం చెప్పేది అదే 16, దానియేలు 7:16 ఆ వచనం చెప్పేది అదే. అక్కడ ఒక వ్యక్తి, అంటే మనం దేవదూత అనుకుందాం, ఒక వ్యక్తి నిలబడితే ఆయన దగ్గర నాకు దీని గురించి బాగా క్షుణ్ణముగా చెప్పు అని చెప్పేసి అప్పుడు అతను వివరణ చేస్తున్నాడు. ఏమని? ఈ 4 జంతువులు దేనికి సమానం? 4 రాజ్యములకు, ఈ భూమిలో ఏలపోయే, ఇంక మీద ఏలపోయే, ఎందుకంటే దర్శనం కదా, ఇంక మీద ఏలపోయే 4 రాజ్యములకు సమానం. మరి ఈ 4 జంతువులు 4 రాజ్యములకు సమానమైనా కానీ, 4 రాజ్యములకు సమానమైనా కానీ చివరికి పరిశుద్ధులే. ఎవరైతే దేవుడు మహాదేవుడు గొప్ప దేవుడు ఉన్నారో అతను పరిశుద్ధులే రాజ్యం ఏలుదురు. ఆ రాజ్యం ఎప్పుడు నిరంతరమైన రాజ్యం అని చెప్పేసి 18వ వచనంలో ఇక్కడ ముగించబడింది. మరి ఇక్కడ దానియేలు వచ్చేసి ఇంకా తేటగా తెలుసుకోవాలని మాట్లాడుతుంటే దానియేలు వచ్చేసి దీనితో సమాధాన పడలేదు. అంటే ఆ దేవదూత లేకపోతే అక్కడున్న వ్యక్తి ఎవరైతే దానియేలుకి భావం ఇచ్చారో, అర్థం ఇచ్చారో, వారు ఏది ఇచ్చారో దాంతో దానియేలు వచ్చేసి ఆయన సమాధాన పడలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి, ఇంకా లోతుగా తెలుసుకోవాలని చెప్పేసి ఆయన ఒకటి తర్వాత ఒకటి అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నారని చూస్తే దానియేలు ఇప్పుడు తెలియవలసింది ఏంటి అంటే, ఈ 4 జంతువులు, ద 4th బీస్ట్ ఉంది కదా, 4 జంతువు, 4వ జంతువు ఉంది కదా,
నాలుగో జంతువు ఏంటి? అది పేరు లేని మహా ఘోరమైన ఒక జంతువు. ఆ జంతువు గురించి తేటగా తెలుసుకోవాలి. ఆ జంతువు తర్వాత 10 కొమ్ములు, ఆ జంతువు తర్వాత 10 కొమ్ములు, ఆ కొమ్ముడు గురించి తెలుసుకోవాలి. ఆ కొమ్ముడు తర్వాత ఓ చిన్న కొమ్ము, లిటిల్ హార్న్ అంటాం, చిన్న కొమ్ము వచ్చింది, దాని గురించి తెలుసుకోవాలి. ఆ చిన్న కొమ్ముకు ఉండే కళ్ళు గురించి, ఆ చిన్న కొమ్ముకు ఇవ్వబడిన నోరు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు అన్నమాట. ఇప్పుడు దీని ముందు పెట్టి మనం దానియేలు గ్రంథం 7:19 నుంచి 22 వచనములు నేను ఒకటి తర్వాత ఒకటి చదువుతాను. ఒకటి తర్వాత చదివి మీకు చెప్తూనే వస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దానియేలు 7:19. ఇనప దంతములను ఇత్తడి గొల్లను గల ఆ 4వ జంతువు సంగతి ఏమనగా, ఏమైనదని నేను తెలుసుకొనగోరితిని. అది ఎన్నటికి భిన్నమును మిగిల భయంకరమునై. చూసారా, ఎన్నటికి భిన్నమును అంటే దీని ముందు వచ్చిన జంతువులుగా అన్నిటికీ వేరులాగనో, మిగుల భయంకరమునై అంటే అన్నిటికన్నా భయంకరముగా సమస్తమును పగులగొట్టుచు. సమస్తమును అంటే దాని ముందున్న అందరినీ సమస్తమును పగులగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అణగదొక్కుచుండెను. చూసారా, దాని ముందున్న రాజ్యంలో అందరినీ కాళ్ళ కింద అణగదొక్కుచు అంటే అది అన్నమాట. ఇది 19. 19లో మీకు నేను తర్వాత మీకు తేటగా చెప్తాను. ఇది 19. ఓకే, ఇప్పుడు 20లో మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు. దేని తలపై? ఆ 4వ జంతువు పైన తలపైన 10 కొమ్ముల సంగతియు, వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి, అంటే ఆ 10 కొమ్ముల మధ్య పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి, కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని. ఇది 19. ఇప్పుడు ఇది 20 కదా, 20. ఇప్పుడు 21. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయించు వారిని గెలుచును దాయను. 22. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును గాని, సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యములు ఏలుదురను సంగతి నేను గ్రహించి తిని. 22 వరకు చదువుకున్నాము. ఇప్పుడు నేను మీకు చెప్తాను, చూడండి. ఇక్కడ దానియేలు 7:19 నుంచి 22 వరకు దానియేలుకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి. చూస్తే దానియేలు ఏం తెలుసుకోవాలంట, ఆ 4వ జంతువు ఏంటి అని ఎక్కువ తెలుసుకోవాలి. ఆ 4వ జంతువు ఎలా ఉందంట, మిగతా 3 జంతువుల కన్నా చూడందుకు చాలా భయంకరంగా అది ఉంది. దానికి పళ్ళు వచ్చేసి, పండ్లు ఉన్నాయి కదా, ఈ పండ్లు ఇనప దంతం పోలే ఉన్నాయి, అంటే ఇనుపులాగా. ఏంటంటే మీకు ఇప్పుడు తెలుసు, ఇనుపులాగా అనేది నెబుకద్నెజర్ కళలో ఆ ఇనప భాగం ఏంటి? కాలు, తొడ కింద కదా కాల భాగం వచ్చేసి అది. అంటే అది దేని గురించింది? ఆ 4వ రాజ్యం రోమా సామ్రాజ్యం అన్నమాట. ఇప్పుడు దాని పైన 10 కొమ్ములు ఉన్నాయి. ఈ 10 కొమ్ముల గురించి కూడా దానియేలు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. తర్వాత 10 కొమ్ముల మధ్య ఒక చిన్న కొమ్ము వస్తుంది, ఆ చిన్న కొమ్ము గురించి కూడా ఎక్కువ తెలుసుకోవాలి. మరి ఈ 10 కొమ్ములు, ఆ చిన్న కొమ్ము వస్తుంది కదా, ఈ చిన్న కొమ్ము ఏం చేస్తుందంట, ఈ 10 కొమ్ములలో 3 కొమ్ములను పెరికి వేసి, అంటే తీసివేసేసి, ఈ ముగ్గురిని అణగతొక్కి తీసివేసి 4 రాజ్యములకు ఒక రాజు అయ్యాడు. మిగతా 6 ఉన్నారు కదా, వీళ్ళు ఇంకా మనకు కూడా ఇదే గద్దె అని చెప్పేసి ఏం చేస్తున్నారు, ఈ చిన్న కొమ్ము ఉన్నాడు కదా, వీడికి లోబడుతున్నారు. ఇప్పుడు ఇలా వచ్చి ఉండేటప్పుడు ఈ చిన్న కొమ్ము ఉంది కదా, ఈ చిన్న కొమ్ముకు కళ్ళు ఇవ్వబడింది. ఈ కళ్ళు కాకుండా మాట్లాడే నోరు కూడా ఇవ్వబడింది.
దీని గురించి కూడా ఎక్కువ తెలుసుకోవాలి. తర్వాత అలా దానియేలు చూస్తుంటే ఈ చిన్న కొమ్ము ఉందే, ఈ చిన్న కొమ్ము వచ్చేసి పరిశుద్ధులతో ఏం చేస్తుంది? యుద్ధం ప్రారంభం చేస్తుంది. యుద్ధం ప్రారంభం చేసి పరిశుద్ధులను ఓడిస్తుంది. తర్వాత మహోన్నతుడు అంటే ఎవరు? యెహోవా దేవుడు. ఆయన తీర్పు తీరుస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? తీర్పు తీర్స్తే అప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధులకు, దేవుని బిడ్డలకు రాజ్యం ఇవ్వబడుతుంది. ఆ రాజ్యం వచ్చేసి ఎన్నటికి మారని రాజ్యం అని చెప్పేసి మనం చదివినాం. అప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 19 నుంచి 22 వరకు. ఇప్పుడు చూస్తే దీంట్లో చాలా ప్రశ్నలకు దానియేలుకి వస్తుంది. దానియేలుకి చాలా ప్రశ్నలు వస్తుంది కాబట్టి దానియేలు ఏం చేస్తున్నారు? అక్కడ ఎవరు ముందున్నారో అతనితో అడుగుతున్నారు, దీని గురించిన భావం నాకు చెప్పు. అదే 7:16 దానియేలు 7:16 ఇది ఏంటి నాకు చెప్పు అని చెప్పేసి అడిగింది. కారణం అదే. ఇన్నిటి గురించి దానియేలు వచ్చేసి మిగతా మొదట్లో వచ్చిన 3 జంతువుల గురించి పట్టించుకోలే పెద్దగా. ఎందుకు పట్టించుకోలేదంటే ఇవన్నీ వస్తుంది పోతుంది తెలుసు. మరి దేవుడు దానియేలుకు ముందే చెప్పినట్టుగా ఈ 4వ జంతువు వచ్చేసి ఘోరమైంది, కొడూరంగా ఉంది. ఉండగాని ఈ జంతువు చివరి రోజులు, ద ఎండ్ టైమ్స్ ఉంది కదా, చివరి రోజులకు సంబంధించిన జంతువు అని చెప్పిన దేవుడే దానియేలుకి చెప్పారు కాబట్టి దానియేలుకి చాలా అంటే ఆసక్తి అన్నమాట. ఎలాగన్నా తెలుసుకోవాలి, ఏది ఈ 4వ జంతువు గురించి తేటగా తెలుసుకోవాలి. తర్వాత దానియేలు వచ్చేసి దర్శనం కంటి ముందు జరుగుతుంది. అది దేవుడు చూపిస్తున్నారు. దర్శనంలో జరిగినన్ని, అంటే రాబోయే కాలంలో జరగబోయేదినన్ని చూపిస్తున్నారు దానియేలుకు దర్శనంలో. దీంట్లో ఈ 4వ జంతువు, తర్వాత 10 కొమ్ములు, తర్వాత ఈ చిన్న కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం ప్రకటన చేయడం, ఇవన్నీ దానియేలు అక్కడ చూస్తున్నారు. మరి ఇక్కడ దానియేలు చూస్తుంటే ఈ చిన్న కొమ్ము ఎవరు అని చూస్తే అక్కడ తనకు చెప్పబడింది అంత్యక్రీస్తు. ఈ చిన్న కొమ్ము ఎవరు? యాంటీ క్రైస్ట్. ఈ దర్శనముకు ఇప్పుడు భావం ఒకటి చెప్తున్నాం. ఈ చిన్న కొమ్ము, ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడు? యాంటీ క్రైస్ట్ ఏం చేస్తున్నారు? పరిశుద్ధులతో ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తున్నాడు. మరి ఇక్కడ చూడండి, పరిశుద్ధులు అనే పదం వాడబడింది. ఇంగ్లీష్ లో సెయింట్స్ అనే పదం వాడబడింది, లేకపోతే కొన్ని వెర్షన్ లో హోలీ పీపుల్ అని వాడబడింది. ఇప్పుడు ఈ పరిశుద్ధులు అనే పదం వచ్చేసి పాత నిబంధన గ్రంథంలో దానియేలు వాడారు కాబట్టి ఇది కొత్త నిబంధనలో పుట్టి మారు మనసు పొంది యేసయ్య శిలువ మరణంలో విశ్వాసం పెట్టిన కొత్త నిబంధన విశ్వాసులను కాదు. పాత నిబంధనలో ఉండే దేవుని బిడ్డలు. పాత నిబంధన దేవుని బిడ్డలు ఎవరు? యూదులు. ఇది యూదుల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ పరిశుద్ధులు అంటే యూదుల గురించి మాట్లాడుతున్నారు. పాత నిబంధనలో ఎక్కడ పరిశుద్ధులు అనే పదం కనిపించిందో ఇంగ్లీష్ లా గాడ్స్ చోసన్ పీపుల్ అని ఉంటది, లేకపోతే సెయింట్స్ అని ఉంటది, లేకపోతే ద హోలీ పీపుల్ అని ఉంటది. ఇలా పాత నిబంధన గ్రంథంలో ఓల్డ్ టెస్టామెంట్ లో ఎక్కడ కనిపించినా అది యూదులు. మరి కొత్త నిబంధనలో పరిశుద్ధులు అంటే అది కొత్త నిబంధన విశ్వాసులు. యేసయ్య పైన విశ్వాసం పెట్టిన, యేసయ్య శిలువ మరణంలో యేసయ్య రక్తం పైన విశ్వాసం పెట్టిన మనను పరిశుద్ధులు అంటారు. ఎందుకంటే ఇక్కడ కొత్త నిబంధనలో బాగా అర్థం చేసుకోండి, కొత్త నిబంధనలో వచ్చే పరిశుద్ధులు వచ్చేసి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 1వ వచనంలో అపోస్తలుడైన యోహాను గారు అక్కడ కొనిపోబడ్డారు. పైన దర్శనం చూడడానికి కొనిపోబడ్డారు. అప్పుడు సంఘం ఎత్తబడింది, చర్చ్ ర్యాప్చర్ జరిగింది, సంఘం అక్కడే ఎత్తబడింది. మన అందరు కూడా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం అక్కడే ఉన్నాం అన్నమాట. సంఘం ర్యాప్చర్ అక్కడ అయిపోయింది. మరి ఒక్కసారి సంఘం ఎత్తబడిన తర్వాత దాని తర్వాత వచ్చే బయలుదేరే మొదటి వ్యక్తి ఎవరు? అపోస్తలుడైన యోహాను వచ్చేసి ప్రకటన 4వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ కొనిపోబడ్డారు. సంఘం ఎత్తబడింది. ఎత్తబడిన తర్వాత అక్కడ ఆయన చూసేది ఏంటి? మొదటిగా ఆయన చూసేది దేవుడు, యేసు ప్రభువారు ఇవన్నీ చూసినా గానీ మరి భూమిలో మొదట్లో బయలుదేరి వచ్చేది ఎవరు? అంత్యక్రీస్తు. మొదటి వ్యక్తి ఎవరు? మొదటి గుర్రంలో బయలుపడే వ్యక్తి ఎవరు? అంత్యక్రీస్తు. యాంటిక్రైస్ట్ బయలుపడుతున్నాడు. సో దానియేలు ఈ దర్శనమును చూస్తుండగా ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఈ దేవుని బిడ్డల పైన పరిశుద్ధులతో ఏం చేస్తున్నాడు?
యుద్ధం ప్రారంభమవుతున్నాడు, చేస్తున్నాడు. ఇది ఎప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో, ఎప్పుడు ట్రిబులేషన్ పీరియడ్ లో 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో యుద్ధం ప్రారంభం చేస్తున్నాడు. ఇది దానియేలు దర్శనంలో అక్కడ చూస్తున్నారు. ఇప్పుడు దానియేలు 7:19 నుంచి 22 వరకు చదువుకున్నాం కదా. ఇప్పుడు 21లో చెప్పిన దాన్ని మనసులో పెట్టుకుని దాని తర్వాత 22కి వెళ్దాం. 21లో ఏం చేస్తుంది? దానియేలు దర్శనం చూస్తుండగా, అలా చూస్తుండేటప్పుడు ఈ చిన్న కొమ్ము అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడు? దేవుని బిడ్డలు, దేవుని పరిశుద్ధుల పైన యుద్ధం ప్రారంభం చేసి పరిశుద్ధుల నుండి దేవుడి బిడ్డలందరినీ, యూదులందరినీ ఏం చేస్తున్నాడు? ఓడిస్తున్నాడు. మరి అంటిల్ ద ఆన్షియంట్ ఆఫ్ డేస్ అంటే ఆ రుద్రుడు, మహారుద్రుడు అని ఉంది కదా. ఆ మహారుద్రుని తెలుగులో ఉంటుంది ద ఆన్షియంట్ ఆఫ్ డేస్ అంటే యెహోవా దేవుడు. యెహోవా దేవుడు వచ్చేసి ఇక్కడ తీర్పు తీర్చడానికి వచ్చి తీర్పు తీరుస్తున్నాడు. తీర్పు తీర్చేటప్పుడు దేవుడు అప్పుడు ఎవరి పక్కన తీర్పు తీరుస్తున్నాడు? ఆయన పరిశుద్ధులు, ఆయన పిల్లలు ఏర్పరిచిన ఆ బిడ్డల పైన వాళ్ళకి సాధకంగా, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి మంచిగా ఆయన తీర్పు తీర్చి అప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని రాజ్యంలో వాళ్ళగే ఇస్తున్నారు అని అక్కడ రాయబడింది. మరి ఇక్కడ చూస్తే ఎవరు దేవుని రాజ్యంలో అక్కడ తీసుకుంటున్నారంటే దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, యూదులే తీసుకుంటున్నారు. ఎందుకంటే చివరి విజయం వచ్చేసి అది దేవునికే. యేసు ప్రభు వారు 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు రెండో రాకడలో రాబోతున్నారు. అప్పుడు కథ ముగింపుకు వస్తుంది. యేసు ప్రభు వారు ఏం చేయబోతున్నారు? ఈ యాంటిక్రీస్తు వచ్చేసి ఓడించబోతున్నారు, పెర్మనెంట్ గా ఓడించబోతున్నారు. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఏం చేయబోతున్నారు? ఆయన రాజ్యంలో ఈ భూమి పైన, ఈ లోకం పైన ఏం చేస్తున్నారు? ఏర్పరుస్తారు. ఇప్పుడు దానియేలు గ్రంథం 7:23 తర్వాత, వచనం 23 తర్వాత ఏముంది అని చూస్తే అక్కడ దానియేలు వచ్చేసి ఇంకా దానియేలు అక్కడ ఎవరైతే ముందున్నారో వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని చెప్పేసి ప్రశ్నలు వేసి అడుగుతూనే ఉంటే అక్కడ ఉండే వ్యక్తి దేవదూత అని చెప్పబడలా. ఆ వచనం చూస్తే 16వ వచనం దానియేలు గ్రంథం 7:16 చదివితే అక్కడ వ్యక్తి అంటే ఆ సింహాసనం పక్కన ఉండే వ్యక్తి అని ఉంది, కానీ అక్కడ దేవదూతని లేకపోతే పరిశుద్ధులు అని చెప్పేసి అది కూడా చెప్పబడలేదు. మేబీ యేసు ప్రభు అయి ఉండొచ్చు. ఎక్కువ దానియేలు అడుగుతూనే ఉన్నారన్నమాట. ఇప్పుడు చూడండి, దానియేలు 7:23 చదువుతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. దానియేలే అడుగుతారనమాట. 7:23 చూడండి. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు అంటే అక్కడ ఆ సింహాసనం పక్కన ఉన్న పరిచారకుడు ఇలాగున చెప్పెను ఆ 4వ జంతువు లోకంలో తాకిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగదొక్కుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించును. 23 అంటే 23లో చూస్తే మనకు ఏం చెప్పబడిందంటే ఇది ఎగ్జాక్ట్ గా చరిత్రములో బాగా అర్థం చేసుకోండి. చరిత్రములో నెబుకద్నెజారుకు ఏదైతే కల వచ్చిందో దాని ప్రకారం రోమా సామ్రాజ్యంలో అప్పుడు ఏమి జరిగిందో అదే ఇక్కడ చెప్పబడింది. మరి మనకు చరిత్రం కాబట్టి మనకు అది పోయిన కాలంలో మనకు వస్తుంది. మరి దానియేలుకు అప్పుడు అది మనకు భూత కాలంలో వస్తుంది. మరి దానియేలుకు భౌతిక వచ్చే కాలం, ఫ్యూచర్ టెన్స్ అంటాం కదా, వచ్చే కాలంలో వస్తాయన్నమాట, భవిష్యత్తు కాలంలో వస్తాయన్నమాట. మనకు భూతకాలం, మరి ఎందుకంటే మనం ఇప్పుడున్నాము, జరిగిపోయింది. మరి దానియేలు అప్పుడు దర్శనం చూసేటప్పుడు అది భవిష్యత్తు కాలంలో రాబోయేది ఆయన చూశారు. ఎందుకంటే ఈ దర్శనం చూసేటప్పుడు ఈ సమయం చూస్తే క్రీస్తు పూర్వం యేసు ప్రభు వారు పుట్టక ముందు 544 అప్పుడు ఆయన గది భవిష్యత్తు. మనకు ఇప్పుడు దాని తర్వాత వచ్చాం కాబట్టి ఎన్నో వేల సంవత్సరం తర్వాత మనకు వచ్చేసేది భూతకాలం ఉంటది.
ఆ తర్వాత ఎందుకంటే దాని తర్వాతనే అన్ని రాజ్యములు రాబోతుంది. ఒక రాజ్యం తర్వాత ఇంకో రాజ్యం తర్వాత అన్ని రాజ్యములు రాబోతుంది. ఇప్పుడు ఈ దర్శనం చూసేటప్పుడు దానియేలు వచ్చేసి చాలా ముసలివాడు. ఆ తర్వాత ఏమి చేసే పరిస్థితి కూడా లేకుండా అంత ముసలివాడు అయ్యాడనమాట. మరి ఇప్పుడు 7:24లో మనం చూస్తే ఇంకొంచెం అంత్యక్రీస్తు గురించి చాలా డెప్త్ గా లోతుగా వెళ్తుంది. 7:24 దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నా. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక్క రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయెను. ఓకే, ఇప్పుడు చూడండి 7:24లో 10 కొమ్ములు కలిగిన ఆ రాజ్యములు ఉన్నాయి కదా. ఆ 10 కొమ్ములు కలిగిన రాజ్యంకు 10 రాజులు లేస్తున్నారు. ఈ 10 రాజులు లేచేటప్పుడు ఈ 10 రాజులు నేను ముందే మీకు చెప్పాను. 10 రాజులు లేచేటప్పుడు ఈ 10 రాజుల్లో 4 రాజుల్లో ఒక్క రాజు ఏం చేస్తాడంటే మిగతా 3 రాజులు ఏం చేశాడు అనగదొక్కి లేకపోతే చంపి లేకపోతే పేరుగు వాళ్ళు పెట్టి 4 రాజ్యములు వెలుగు ఒక్క రాజు అవ్వాడు. దీనికి ఇక్కడ చూస్తే దీనికి తెలుగులో వాడబడిన పదం ఉంది కదా. ఈ 3 రాజులను ఏం చేశాడు అని చెప్పేసి తెలుగులో వాడబడిన పదం వచ్చేసి ఏముంది? కడపట్టి ముందుగా ఉన్న రాజులకు భిన్నముగా మరి ఒక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయెను అని ఉంది కదా. ఈ పడద్రోయెను అనే ఈ పదముకు ఇంగ్లీష్ లా వాడబడిన పదం వచ్చేసి సబ్డ్యూ. 3 రాజులను సబ్డ్యూ అని ఉంటది. ఈ సబ్డ్యూ అనే పదం ఉందే, ఈ సబ్డ్యూ అనే పదముకు వచ్చేసి అరామిక్ భాషలో వాడబడిన పదం షఫాల్ అనేది. షఫాల్ అంటే దీని ఏమర్థం అంటే ఒకటి తీసి పారవేయడం, లేకపోతే వాళ్ళు వచ్చేసి అణగతొక్కడం, చంపడం అని అర్థం అన్నమాట. అర్థమైందా? ఈ ముగ్గురు రాజులను. మరి ఇంకో నిజం ఇక్కడ మన లోతుగా చూస్తే ఏంటి నిజం అని చూస్తే మొదటి ముద్ర అక్కడ పరలోకంలో యేసయ్య విప్పగానే భూమి నుంచి బయలుదేరింది అంత్యక్రీస్తు. బాగా అర్థం చేసుకోండి, భూమి నుంచి బయలుదేరింది అంత్యక్రీస్తు. మరి ఈ అంత్యక్రీస్తు భూమి నుంచి బయలుదేరే ముందు కాసేపు ముందే సంఘం ఎత్తబడింది. సంఘం ఎత్తబడే ఆ ముందే ఏమవుతుంది? ఆ టైంలోనే ఈ 10 రాజ్యములు కలిగిన రాజ్యంలో లేవబోతుంది. 10 రాజులు లేవబోతున్నారు. ఈ 4 రాజుల్లో ఒక రాజు లేచి 3 రాజులను చంపి 4 రాజ్యములకు ఒక రాజు అవుతాడు. మిగతా 6 రాజ్యములు ఈ రాజులన్నీ వీడి లోబడతారని మాట్లాడాం కదా. ఇది సంఘం ఎత్తబడబోయే ఆ సమయంలో లేకపోతే దాని ముందు జరగబోయే సంఘటన. అర్థమైందా మీకు? ఎందుకంటే సంఘం ఎత్తబడిన వెంటనే అక్కడ అపోస్తలుల యోహాను అక్కడ పైన పరలోకము కొనిపోబడ్డారు. ఆయన అక్కడ పోగానే యేసు ప్రభువును తండ్రి యొక్క దేవుడు అందరిని చూసి మొదటి సంఘటన, మొదటి ముద్ర విప్పబడుతుంది. మొదటి ముద్ర విప్పగానే ఈ లోకంలో భూమిలో ఎవరు బయలుదేరుతున్నారు? అంత్యక్రీస్తు బయలుదేరుతున్నారు. దానికి కొంచెం ముందు సంఘం ఎత్తబడింది. దానికి కొంచెం ముందు 10 రాజ్యంలో ఇప్పుడు మనం మాట్లాడే కథలన్నీ జరగబోతుంది. ఒక్క పాసిబిలిటీ ఉంది, ఉండొచ్చు లేకపోవచ్చు. ఒక్క పాసిబిలిటీ, సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 10 రాజ్యములు ఏమిటి, ఈ 4 రాజ్యంలో ఒక్క రాజు లేస్తాడనుకున్నారు కదా, దాని ముందు ఈ 10 రాజ్యములు ఏమిటి అని ఒక్కవేళ మనకు ఆప్షన్ ఉంటే మనం చూడడానికి అవకాశం ఉంది. చూడకుండా కూడా ఉండొచ్చు, ఎందుకంటే దాని ముందు సంఘం ఎత్తబడితే చూడలేము. మరి అవకాశం దేవుడు కల్పిస్తే మనం ఏ 10 దేశంలోని కూడా మనం చూడడానికి మనకు ఒక అవకాశం ఉంది. అర్థమైందా? ఇప్పుడు దానియేలు 25లో ఏం చెప్పబడింది అని చూస్తే చదువుతాను చూడండి. ఆ రాజు మహోన్నతుని విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగొట్టును. అతడు పండుగ కాలమును న్యాయ పద్ధతులను నివారణ
పూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. ఓకే, ఇప్పుడు దానియేలు 7:25. దానియేలు 7:25 దీనికి వెళ్ళ ముందు మనం ఏం చేస్తున్నామంటే ఒక విషయం చూసుకుందాం. 7:25 ముందు వచ్చేసి 7:13-14 మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఆ మహావృద్ధుడు అని ఉంది కదా. ఈ మహావృద్ధుడు ఎవరు అని మనం చూస్తే మనకు బాగా తేటగా అర్థమవుతుంది. ఇక్కడ తండ్రి అయిన దేవుడు వస్తారు. యేసు ప్రభు వారు కూడా ఇక్కడ మనకి చెప్పబడతారన్నమాట. తండ్రి అయిన యేసు ప్రభు వారు, తండ్రి అయిన యెహోవా దేవుడు, యేసు ప్రభు వారు, వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు. చూద్దాం 13వ వచనం చూద్దాం. 13లో ఇలాగుంది, ఏమి? రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా, ఎవరు? దానియేలు చెప్తున్నారు. ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన యొక్కడు వచ్చి, యేసు ప్రభు వారు వచ్చి ఆ మహారుద్ధుడు దగువాని సన్నిధిని ప్రవేశించి, యేసు ప్రభు వారు తండ్రి అయిన యెహోవా దేవుని సన్నిధిని ప్రవేశించి ఆయన సమూహమునకు తేబడెను. యేసు ప్రభు వారు వస్తున్నారు. 14 సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఎవరికి? యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు ఇస్తున్నారు. అక్కడ అర్థమైందా మీకు? యేసు ప్రభు వారు ఎవరు ఇస్తున్నారు? తండ్రి అయిన దేవుడు ఎవరు ఇస్తున్నారు? యేసు ప్రభుని రప్పించి అక్కడ ఆయనకి ఇస్తున్నారు. ఆయన ప్రభుత్వము, ఎవరి ప్రభుత్వము? యేసు ప్రభు వారి ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునో లయము కాదు, ఎప్పుడు పోదు. ఎవరి రాజ్యం? యేసు ప్రభు రాజ్యం. ఇక్కడ మహారుద్ధుడు లేకపోతే ద మోస్ట్ హై, ఇది తండ్రి అయిన దేవుడు. మనిషి కుమారుడు పోలిన అనేది యేసు ప్రభు వారు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఓకే, ఇక్కడ 7:25లో మనం చూసుకుంటే మహోన్నతికి విరుద్ధముగా, అంటే ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడు? మహోన్నతికి విరుద్ధంగా కూడా ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి, ఆ తర్వాత దేవుని బిడ్డలు అందరినీ ఏం చేస్తున్నాడంట? వాడిని చంపి కుప్పకూల కొడుతున్నాడు. దేవుని బిడ్డలను అందరినీ ఏం చేస్తున్నాడు? అక్కడ తెలుగులో వాడబడిన పదం వచ్చేసి దానికి చెప్తాను మీకు. 7:25లో తెలుగులో వాడబడిన పదం వచ్చేసి ఏముంది? ఆ రాజ్యం విరోధముగా మాట్లాడుచు కాలమును దేవుని ఏడ్చుకుని వారు ఒక కాలము అతని వశమున నుంచబడ్డారు అని ఉంది. ఇప్పుడు తెలుగులో మహోన్నతిని భక్తులను నలుగగొట్టును అని చెప్పిస్తుంది. తెలుగులో ఏముంది? మహోన్నతిని అంటే మహోన్నతి యెహోవా దేవుని బిడ్డలైన యూదులను నలుగగొట్టును. ఈ నలుగగొట్టును అనే తెలుగు పదానికి ఇంగ్లీష్ లో వాడబడిన పదం వచ్చేసి వేర్ అవుట్. ఏంటి? వేర్ అవుట్ ద సెయింట్స్ అని ఉంది. సెయింట్స్ ఆఫ్ ద మోస్ట్ హై అని ఉంది. ఈ వేర్ అవుట్ అనే ఈ పదముకు అరామిక్ భాషలో, వేర్ అవుట్ అనే పదముకు అరామిక్ భాషలో వాడబడిన పదం బెలావ్. బెలావ్ అంటే దాని ఏమర్థం అంటే పెర్సిక్యూషన్. పెర్సిక్యూషన్ అంటే చంపడం. ఎవరిని? దేవుని బిడ్డలను చంపుతున్నాడు. ఎవరు? అంత్యక్రీస్తు చంపుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం విషయం గుర్తు చేసుకోవాలి. చరిత్రములో అంతియోకస్ ఎపిఫెనస్ అని మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. అంతియోకస్ ఎపిఫెనస్. గ్రీక్ సామ్రాజ్యంలో అలెగ్జాండర్ ద గ్రేట్ తర్వాత 4 జనరల్స్, అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోయిన తర్వాత తన కింద పనిచేసిన 4 జనరల్ ఏం చేశారు? ఆ దేశమును 4 పంచుకుని ఏం చేశారు? పాలన చేశారు. ఆ 4 నుంచి కలిగిన ఒక చిన్న కొమ్ము అక్కడ చూసాం. గుర్తుందా మీకు? ఒక చిన్న కొమ్ము, లిటిల్ గాన్, చరిత్రలో అక్కడ గ్రీక దేశంలో చూసాం. మరి అతను ఏం చేస్తున్నాడంటే వెళ్ళేటప్పుడు ఇస్రాయెల్ దేశంతో సమాధాన ఉడంబడిక చేసి వెళ్తాడు. ఎక్కడ వెళ్తాడు?
అలెగ్జాంద్రియా వైపు వెళ్తాడు యుద్ధం చేయడానికి. అలా వెళ్తుండేటప్పుడు అప్పుడే పెరిగి వచ్చే రోమా సామ్రాజ్యం నుంచి ఒక రోమా అధికారి వచ్చి ఏం చేస్తాడంటే అతను ఆపుతాడు. ఆ అంత్యోకస్ని ఆపి ఏం చేస్తాడు, నువ్వు అలెగ్జాంద్రియా వెళ్ళకూడదు, ఎందుకంటే రోమా సామ్రాజ్యం డెవలప్ అవుతుంది, రోమా సామ్రాజ్యం అగెన్స్ట్ వస్తున్నావు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఇప్పుడే విత్డ్రా చేసుకుని నువ్వు వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు అంత్యోకస్ ఏం చెప్తాడు, నేను నా అధికారులతో మీటింగ్ వేసి ఆ తర్వాత చెప్తానంటాడు. అప్పుడు ఈ రోమా నుంచి వచ్చిన సామ్రాజ్యం నుంచి వచ్చిన అధికారి ఏం చేస్తాడు, తన కత్తి తీసుకుని వాడి చుట్టి, ఎవరు అంత్యోకస్ని చుట్టి ఈ కత్తితో ఏం చేస్తాడు, రౌండ్ గా గీసి, నువ్వు ఈ రౌండ్ నుంచి సర్కిల్ నుంచి బయటికి రా, ముందు నాకు సమాధానం చెప్పాలి, నువ్వు సమాధానం చెప్పకుండా బయటికి వస్తే రోమా సామ్రాజ్యం నీ పైన యుద్ధం వస్తుంది, గుర్తుందా మీకు? వాని కూడా చిన్నొక్కమంటాం. ఇప్పుడు వాడు ఏం చేశాడు, వెళ్ళేటప్పుడు ఇశ్రాయేల్ దేశం దాటి వెళ్ళాలని చెప్పేసి యూదులతో సమాధాన ఒడంబడిక చేసుకుని వెళ్ళాడు సమాధానంగా. మరి వచ్చేటప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి రోమా సామ్రాజ్యం ఎదిరించి యుద్ధం చేయలేడు కాబట్టి అసింగపడి, కష్టపడి, అవమానపడి రిటర్న్ లో వచ్చేటప్పుడు ఈ కోపంను, అహంకారంను, ఉగ్రతను ఎవరి మీద చూపించాలని చూస్తే ఇక్కడ వీక్ గా కనిపించింది ఎవరు, ఇశ్రాయేల్ దేశం. అందుకని ఏం చేశాడు, ఇశ్రాయేల్ అందరినీ అక్కడ నలగొట్టి చంపి పరిశుద్ధ స్థలం మందిరముకి వెళ్ళి ఏం చేశాడు, పందిని పైన అక్కడ పెట్టి దీనే మీరు ఇంక ముందు ఆరాధన చేయాలని చెప్పాడు కదా. అంటే రాబోయే కాలంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో నిజమైన అంత్యక్రీస్తు ఏం చేయాలని చేశాడో అది వాడు దానికన్నా ఘోరంగా అంత్యోకస్ అనే చిన్న కొమ్ము అప్పుడే ఇక్కడ చేశాడు. వాడు ఒక టైప్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. బట్ ఇక్కడ వీడు నిజంగా పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు యూదులకు స్నేహితులాగా ఉన్నాడు, అంత్యోక్రీస్తు లాగానే. అంత్యోకస్ ఎపిఫెనస్ లాగా వాడు వెళ్ళేటప్పుడు ఫ్రెండ్ లాగా ఉన్నాడు కదా, అలాగున్నాడు. మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో వచ్చేటప్పుడు ఏం చేశాడు, మొత్తానికి వాడు మార్చివేసి ఇప్పుడు ఏం చేశాడు, నిజమైన అంత్యక్రీస్తు అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళి నేనే దేవుడున్నాడు అలా కూర్చున్నాడు. లేకపోతే వాడి ప్రథమిని బట్టి ఇదే దేవుడు, దీనే మీరు మొక్కాలి, ఆరాధన చేయాలని చెప్పేసి యూదులకు చెప్పేసి ఆ 3.5 సంవత్సరం అయిన తర్వాత వాడు యూదుల పైన పడ్డాడు, యూదుల వెనక్కి పడ్డాడు. యూదుల వెనక్కి పడి ఒక్కరినొకరి దొరికిన వాడిని దొరికినట్టుగా చంపాడు. ఆ పని చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఈ 3.5 సంవత్సరం తర్వాత అతి పరిశుద్ధం స్థలము వెళ్ళి ఈ పని చేసిన తర్వాత యూదుల పైన పడ్డాడు కదా. పడిన తర్వాత ఏం చేశాడంటే అక్కడ మందిరంలో లేవియలకు ధర్మశాస్త్రం, దేవుడు మోసేకి ఇచ్చిన ధర్మశాస్త్రం లేవియ కాండంలో ఉంటది, దాని సమయములను, పండుగలను మార్చివేశాడు. ఏం చేశాడు, దాని సమయములను, పండుగలను మార్చివేశాడు. ఇప్పుడు చూస్తే ఇంగ్లీష్ లో దాని ద టైమ్ అండ్ లాస్ అంటారు, దాన్ని మార్చివేశాడు. సమయములను, కాలములను, దాని విధులు అంటే చట్టం అంటాం కదా, దాని అన్ని ఏం చేశాడు, ధర్మశాస్త్రంలో లేవియలకు సంబంధించిన దాని అన్ని మార్చివేశాడు. అంటే ఇక్కడ యూదుల బోధకులు రబ్బోనిస్ అంటారు కదా, ఈ రబ్బాయిస్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే విశ్రాంతి దినమును 3 పండుగలనే కాలములు అంటారు. 3 పండుగలనే కాలములు తర్వాత ఏం చేస్తారు, లేవియలకు ఇచ్చిన ధర్మశాస్త్రం అని చెప్పేసి ఆ చట్టం అని చెప్తారు. అది ఏంటి అని చూస్తే, ఒకటి విశ్రాంతి దినం, సబాత్ విశ్రాంతి దినం. తర్వాత 3 పండుగలు. పండుగలు అనేసి కామన్ గా ఉంటే అది 3 పండుగలు. ఒక పండుగ ఏంటంటే ద ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్డ్ బ్రెడ్. ద ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్డ్ బ్రెడ్ అంటే పొంగని రొట్టెల పండుగ. పొంగని రొట్టెల పండుగ ఒకటి. రెండోది వచ్చేసి ద ఫీస్ట్ ఆఫ్ వీక్స్, వారముల పండుగ లేకపోతే వారాల పండుగ. మూడోది వచ్చేసి ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నకిల్ అంటే ఇది పర్ణశాల పండుగ. ఏదైనా సమయములు మార్చివేసిందంటే ఈ బలులు అర్పణలు చేస్తారు కదా, ఆ సమయమును వీడి ఇష్టానికి వచ్చినట్టు వీడు మార్చాడు. అలాగే పండుగలను మార్చివేశాడంటే వీడు ఏదైతే మనం ఈ 3 పండుగలు చెప్తున్నామో ఇది దేవుడు మోసే ఇచ్చిన ధర్మశాస్త్రంలో చెప్పబడిన పండుగ. దీన్ని మానేసి వీడి ఇష్టానికి మీరు ఈ పండుగ చేయాలని చెప్పేసి ఓ పండుగ వాడు చెప్పాడు. అది ఏ పండుగ అయి ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అది ఏ పండుగ అయి ఉంటుంది, మనం ముందే ధ్యానం చేశాం వర్తమానంలో. ఏంటది, రంజాన్. అర్థమైందా మీకు? వీళ్ళ పండుగ. దీని వాడు ఫోర్స్ చేస్తాడు.
ఈ పండుగల గురించి ఎక్కడుంది, దేవుడు మోసకి ఇచ్చిన పండుగల గురించి ఎక్కడుందంటే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయంలో 11వ వచనంలో మనకి కనిపిస్తుంది. మనం దాన్ని చదవచ్చు. ఇప్పుడు మనకి ఈ ధర్మశాస్త్రంలో లేవీయులకు ఇచ్చిన ఈ చట్టంలు ఉన్నాయి కదా, ఈ ధర్మశాస్త్ర చట్టంలో ఇది ఆ లేవీ కాండంలోనే లేవీయులకు ఇచ్చిన దీంట్లో దేవుడు తేటగా చెప్పింటాడు. ఈ పుస్తకంలో ఏముంటది అని చెప్తే రకరకాల బలులు, రకరకాల అర్పణలు దేవుని అర్పించేది అన్ని గురించి ఉంటది. తర్వాత దాని ఆ అర్పణలను బలులను ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, ఈ యాజకత్వం చేస్తారు కదా, ఆ యాజకులు ఏం చేయాలనేది ఆ లేవియ గ్రంథం ఉంటది. తర్వాత ఏది పరిశుద్ధమైంది, ఏది అపవిత్రమైంది అనేది కూడా అక్కడ రాయబడి ఉంటది. ఏది తినాలి, ఏమి తినకూడదు అని రాయబడి ఉంటది. తర్వాత ఈ యాజకత్వం చేసే ఈ ప్రధాన యాజకులు, మిగతా యాజకులు ఉన్నారు కదా, వీళ్ళ పనులు ఏంటంటే కూడా పూర్తి అక్కడ చెప్పబడి ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు ఈ యాంటిక్రైస్తు ఏం చేస్తున్నాడు, ఈ సమయములను అంటే వాళ్ళు ఏదైతే అర్పణలు బలులు చేస్తున్నారో ఆ సమయములను, తర్వాత వీళ్ళ పండుగలను అన్ని వీడు ఏం చేస్తున్నాడు, మార్చివేస్తున్నాడు. దీనే దానియేలు 9వ అధ్యాయం 27వ వచనంలో మనకి చెప్పబడింది. ఏం చెప్పింది దానియేలు 9వ అధ్యాయం 27వ వచనంలో ఏం చెప్పబడిందంటే, అంత్యక్రీస్తు మొదటిగా 7 ఏళ్ళు ఒక సమాధాన ఉడంబడిక వేసుకుంటాడు. సమాధాన ఉడంబడిక వేసుకున్న తర్వాత ఆ ఉడంబడిక వేసుకుని వీడేం చేస్తాడంటే యూదులకు స్నేహితుడుగా ఉండి యూదులను 3వ మందిరం కట్టడానికి అనుమతించి సపోర్ట్ చేస్తాడు. మరి 3.5 సంవత్సరంలో అయిన తర్వాత సమాధాన ఉడంబడిక ఏం చేస్తాడు, వీడే బ్రేక్ చేస్తాడు. మరి కడబూర మ్రోగుతుంది కదా, కడబూర మోగేటప్పుడు మధ్యలో శ్రమల కాలంలో మధ్యలో ఉంటాము. శ్రమల కాలంలో మధ్యలో కడబూర మోగేటప్పుడు ఇప్పుడు ముద్రల తీర్పు మనకి ప్రారంభమవుతుంది. 7 ముద్రల తీర్పు, 7 బూరల తీర్పు, 7వ బూర కడబూర మోగేటప్పుడు మనకి ఇప్పుడు ముద్రల తీర్పు ప్రారంభమవుతుంది. 7వ ముద్ర తీర్పు వచ్చేటప్పుడు పాత్రల తీర్పు. ఇదని దేవుడి దగ్గర నుంచి వచ్చేది. ఇక్కడ ఈ 3.5 సంవత్సరంలో ఈ టైంలో అంత్యక్రీస్తు అన్ని ఏం చేస్తున్నాడు, మారుతున్నాడు. అన్ని మారి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మా మందిరంలో ఆ బలులు అర్పణలు ఈ సమయంలో మార్చివేసి, తర్వాత లేవీయులకు దేవుడిచ్చిన మోసే ద్వారా దేవుడిచ్చిన అన్ని పండుగ ఇవన్నీ మనం మార్చివేసి వాడి ఇష్టానికి అన్ని ఇచ్చి ఏం చేస్తున్నాడు, అక్కడ వాడి ప్రథమను పెట్టి, అంటే అవమానకరమైన ఒక ప్రథమను పెట్టి ఏం చేస్తాడు, దీనే మీరు ఆరాధించాలి అని చెప్పేసి ఏం చేస్తున్నాడు, యూదులను చేయని వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో మనకి చెప్పింది ఇదే. దానియేలు ఇవన్నిటిని దర్శనం కంటి ముందు జరుగుతుంది చూస్తున్నాడు. అంటే ప్రాక్టికల్ గా జరిగితే ఏం జరుగుతుందో అలాగే దేవుడు చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు అంత్యక్రీస్తు ఒక ఆశ ఏంటి అంటే, యూదులు ఏదైతే ధర్మశాస్త్రం కలిగి ఉన్నారో దాని మొత్తాన్ని విశ్రాంతి దినం నుంచి, పండుగల నుంచి, సమయం నుంచి, బలులు అర్పణలు సమయం అన్నిటిని ఏం చేస్తున్నాడు, మార్చివేస్తున్నాడు. ఇవన్నీ మార్చివేసేటప్పుడు ఇప్పుడు యూదులు మేలుకుంటున్నారు. ఇంతవరకు నిద్రపోయారు కదా. ఎందుకంటే ఈ అంత్యక్రీస్తు వచ్చి సమాధాన ఉడంబడిక వేసేటప్పుడు ఏమంటున్నాడు, ఇతనమే నిజమైన క్రీస్తు అని చెప్పేసి సమాధాన ఉడంబడిక వేసి పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ మార్చివేసేటప్పుడు మేలుకుంటున్నారు. ఏమని, మాకు దేవుడు మోసే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రము నువ్వెవడు మార్చివేయడానికి, నువ్వు మార్చివేస్తే నువ్వు నిజమైన క్రీస్తు కాదని చెప్పేసి ఏం చేస్తున్నారు, అక్కడ యూదులందరూ లేస్తున్నారు. ఎలా లేస్తున్నారు, ఇక్కడ చూడండి, అంత్యోకస్ ఎపిఫానెస్ ఏం చేశాడు, ఇదే పని చేశాడు. వెళ్ళేటప్పుడు సమాధాన ఉడంబడిక, వచ్చేటప్పుడు అణగదొక్కాడు. ఈ పనే ఇప్పుడు మన దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 25వ వచనంలో చివరి భాగం మనం చూసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది అక్కడ ఏమి రాయబడిందంటే, దానియేలు గ్రంథం 7:25 చివరి భాగంలో ఏమి రాయబడింది, వారు ఒక్క కాలములో అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. అర్థమైందా? ఎతని వశంలో, నిజమైన అంత్యక్రీస్తు వశములో ఒక్క కాలములో
అర్ధకాలము. ఇది మనకు బాగా తెలుసు, ఎందుకంటే మనం తేటగా ధ్యానించున్నాం. అంటే ఇక్కడ ఒక్క కాలము, ఈ కాలం ఒక్క కాలం ఉంది కదా, ఈ కాలము అనే దీని వచ్చేసి అరామిక్ భాషలో ఇద్దాన్ అనే పదం వాడబడింది. ఇద్దాన్ అంటే దాని ఏమర్థం అంటే అది తత్రూపంగా ఒక్క సమయమును చెప్పేది. అంటే అది ఒక సంవత్సరం, 2 సంవత్సరం, 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు చెప్పేది. మరి ఇక్కడ కాలము అని చెప్పి అది ఎన్ని సంవత్సరములు ఎన్ని నెలలని చెప్పలేదంటే అది ఒక్క సంవత్సరం అని అర్థం. కాలము అని చెప్పి ఇన్ని సంవత్సరములు లేకపోతే ఇన్ని నెలలని చెప్పలేదంటే దానికి ఒక్క సంవత్సరం. ఇప్పుడు కాలము అంటే ఒక్క సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరములు, 1, 2, 3. అర్ధకాలము అంటే అర సంవత్సరం, ఇప్పుడు అర్ధ సంవత్సరం, 3.5 సంవత్సరములు. అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో వీడు ఏం చేశాడు, అన్నిని బ్రేక్ చేసి ఏం చేశాడంటే, ఇక్కడ చూడండి, మధ్యలో బ్రేక్ చేసి ఈ యూదులు అందరూ ఎవరి వశం ఇవ్వబడారంట, అతని వశము ఇవ్వబడుదురు. అంటే అంత్యక్రీస్తు వశం ఇవ్వబడుతురు. ఇది దేవుని ప్రణాళిక. ఎందుకు అంటే ఈ 2, 3.5 సంవత్సరములు యూదులందరూ అంత్యక్రీస్తు చేతిలో ఇవ్వబడితే వీడు అందరిని చంపాలని తిరిగి అన్ని మార్చివేశాడు. ధర్మశాస్త్రం, పండుగలు, సమయములు అన్ని మార్చివేశాడు, చంపుతున్నాడు అందరినీ. ఇప్పుడు వీళ్ళు మేలుకుని నిజమైన రక్షకుడు వచ్చిపోయిన యేసు ప్రభు వారే అని రావాలి కదా, దానికోసం ఇది దేవుని ప్రణాళికలా ఉంది అన్నమాట. ఇప్పుడు ఇది చూడండి, ఏదైతే అపోస్తలుడైన యోహాను గారు అక్కడ ప్రకటన గ్రంథంలో చూశారో, రాస్తున్నారో, అవన్నీ దానియేలు దర్శనంలా ఇక్కడే ముందే చూసేశారు. తేటగా ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మనకి దానియేలు 7:26 నుంచి 28 3 వచనాలు చదువుకుని మనం ముగిస్తున్నాం. 26 చదువుతున్నా. అతని అధికారము నశింపజేయుటకును. అతని అధికారం అంటే ఎవరిది? అంత్యక్రీస్తు అధికారం. అతని అధికారం అంటే అంత్యక్రీస్తు, యాంటిక్రీస్తు అధికారం. అతని అధికారము నశింప చేయుటకును, నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును. ఇది 26. 27లో ఆకాశం అంతటి కిందున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను. 28 దానియేలును నేను విని మనసునందు అధికమైన కలతగలవాడనైతిని. అందుచేత నా ముఖము వికారమాయెను. అయితే ఆ సంగతి నా మనసులో నుంచుకొంటిని. ఇక్కడ చూసారా, 26 నుంచి 28లో దేవుని తీర్పు తీర్చబడును అని ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ లో చూస్తే బట్ దెన్ ద కోర్ట్ విల్ పాస్ జడ్జ్మెంట్. ద కోర్ట్ అనే పదం వాడబడింది. కోర్ట్ అంటే మీకు తెలుసు, ఎందుకంటే మనం 4వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను, రెవల్యూషన్ ప్రకటన 4వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే అపోస్తలుడైన యోహాను వచ్చేసి దర్శనంలో అక్కడ కొనిపోబడ్డారు. అక్కడ ఆయన చూసింది ఏంటి? ఒక సింహాసనం వేయబడింది, చుట్టూ చాలా సింహాసనం వేయబడింది. అది కోర్ట్ సీన్ కదా. ఇక్కడ దానియేలు అదే చూస్తున్నారు. ఎవరి కోర్టు? దేవుని యొక్క కోర్టు. 27వ వచనం మనకి తేటగా చెప్తుంది, క్రీస్తు రాజ్యం, యేసు క్రీస్తు వారి ఒక సామ్రాజ్యం వచ్చేసి ఈ భూమి పైన ఏర్పరచబడబోతుంది. యేసు ప్రభు వారు ఏలేటప్పుడు అక్కడ ఏ లేదు, యుద్ధములు లేదు అని చెప్తుంది. ఇక్కడ ఏమి లేదు, యుద్ధములే లేదు అని అక్కడ చెప్పింది. ఎందుకంటే యేసు ప్రభు రాజ్యం ఏలేటప్పుడు యేసు ప్రభు రాజ్యం ఎలా ఉంటుంది అని చూస్తే అది ఐసయా 2:4లో తేటగా చెప్పబడింది. ఐసయా పత్రిక ఐసయా పుస్తకంలో 2:4 2వ అధ్యాయంలో 4వ వచనంలో క్లారిటీ చెప్పబడింది. నేను చదువుతాను చూడండి. ఆయన మధ్యవర్తి అయి, ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు మధ్యవర్తి అయి
అన్య జనులకు న్యాయము తీర్చును. ఎవరికి? ఆయన ఉండేటప్పుడు కూడా దేశంలో అన్ని ఉంటది కదా, అన్య దేశంలో ఎవరన్నా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఆయన మధ్యవర్తి అయి అన్య జనులకు న్యాయము తీర్చును. యేసుప్రభువు రాజ్యం ఎలా ఉందని చెప్తున్నారు ఇక్కడ. అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగట్టి నక్కులుగాను తమ ఈటెలను మంచు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమేదికి ఉండును. ఖడ్గమెత్తగా ఉండును. యుద్ధము చేయ నేర్చుకొనుడా ఇక మానివేయును. చాలా మంచి వచనం అన్నమాట. 2:4 చెప్తాను కొంచెం క్లారిటీగా. మీకు నేను చదివింది అర్థం కాకపోవచ్చు. యేసుప్రభు అక్కడ ఏం చేస్తారంట, అన్య జనులు ఉన్నారు అదే, వాళ్ళ దగ్గర జరిగే అన్ని ఇప్పుడు ఇశ్రాయేల్ కాకుండా మిగతా వాళ్ళందరూ అన్య దేశంలో ఉంటారు. ఆయన రాజ్యంలో ఆయన ఏలుబడి చేసేటప్పుడు, ఆయన రూలింగ్ చేసేటప్పుడు ఏం చేసినట్ట, వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని, ఇబ్బందులు అన్నిటిని కూడా ఆయన ఏం చేస్తారు, వాళ్ళ మధ్యవర్తి అన్ని తీరుస్తున్నారు. తర్వాత ఈ అన్ని రాజులందరూ ఏం చేస్తారంట, అక్కడ వాళ్ళ దేశంలో ఉంటారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తారంట, వాళ్ళ కత్తులను అన్ని కూడా దున్నడానికి అదేమంటారు, ప్లఫ్ అంటారు కదా, దున్నడానికి ఒకటి వాడతారు రైతులు. దానికి ఇనుము భాగంలో ఒక షార్ప్ ఉంటుంది అనమాట. దాన్ని మార్స్తారంట, కత్తులని అలాగా మార్స్తారంట. ఎందుకంటే అక్కడ వాళ్ళ కత్తులకి అవసరం లేదు. ఈటలను అన్ని ఏం చేస్తారంట, పళ్ళు కోయడానికి, పళ్ళు ఉంది కదా దాన్ని కోయడానికి హూక్ అంటారు కదా, హూక్ లాగా ఇలా ఉంటది కదా, అలా మారుస్తారంట. ఎందుకంటే అప్పుడు ఒక దేశం ఇంకో దేశం పైన యుద్ధములకు వెళ్ళే పరిస్థితి ఉండదు. తర్వాత యుద్ధములు చేయాలనేసి ఏ దేశం కూడా ట్రైనింగ్లు జరగదంట. యుద్ధంలో లేనిప్పుడు యుద్ధం కోసం సిద్ధపడ్డమందుకు అది ఉండదు. అది యేసుప్రభువు రాజ్యం అని ఇక్కడ చెప్పబడింది. మరి ఇక్కడ చూడండి, బాగా అర్థం చేసుకుంటే మన అందరికి కూడా ఈ భూమి పైన శాంతి సమాధానం కావాలి. మరి ఈ శాంతి సమాధానం ఎప్పుడు కలుగుతుంది? యేసుప్రభు వారు వచ్చి ఆయన రాజ్యం ఏర్పరిచే వరకు ఈ శాంతి సమాధానం లోకవ్యాప్తంగా ఈ భూమిలో రానే రాదు. మరి దేవుడి రాజ్యం, యేసుప్రభు వారి రాజ్యం ఎప్పుడు వస్తుందంటే, అది ఆర్మగెద్దోని యుద్ధం ఉంది కదా, 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత చివరిలో యేసుప్రభు రెండో రాకడలో వచ్చి ఆర్మగెద్దోని యుద్ధం జరిగే వరకు ఆ శాంతి సమాధానం మనకే రాదు. ఇప్పుడు నెబుకద్నెజర్ కళలో చూస్తే ఆయన ఆ ఇనప వంటి పాదములు ఉన్నాయి కదా, ఈ ఇనప వంటి పాదం, తర్వాత మట్టి కలిగిన 10 వేళ్ళు, మనిషి సంబంధం లేకుండా ఒక బండ, ఒక రాయి వచ్చేసి తాకి మొత్తానికి కుప్ప కూలిపోయి లేచిపోయింది, గాలికి అన్ని తీసుకెళ్ళబడింది. మరి ఆ బండ, ఆ రాయి ఈ లోకమంతా విస్తరణ చేసిందంటే అది యేసుప్రభు రాజ్యం. ఆ రాజ్యం వచ్చే వచ్చినప్పుడు ఎలా వస్తాయి తెలుసా? యేసుప్రభు రెండో రాకడల 7 ఏళ్ల శ్రమల కాలం చివరిలో రెండో రాకడలో వచ్చేటప్పుడు ఆయన అన్ని రాజుల పైన అందరిపైన యుద్ధం ప్రకటన చేసుకుని వస్తారు. అలా వచ్చి ఆయన నిజముగా ఏం చేస్తారంటే, కత్తులు ఈటలు పెట్టుకుని యుద్ధం చేయరు, దిగి వచ్చి ఒక్క మాట పలుకుతారు అంతే. మొత్తానికి ఈ రక్తం ఎలా ఉంటదంట, గుర్రం ఉందే, ఆ గుర్రముకు ఇక్కడ కడతారు కదా, దాన్ని పట్టి లాగడానికి ఏమంటారు తెలుగులో తెలియదు, దాని ఇంగ్లీష్ లో బ్రైడల్ అంటారు. ఆ బ్రైడల్ అంటే దీన్ని లాగుతారు కదా, అది దాదాపు 2.6 మీటర్ అంటారు. అంటే 7.5 నుంచి 8 అడుగులు. ఈ భూమి నేలపై నుంచి 7.5 నుంచి 8 అడుగులు రక్తం అలా నదిలాగా, ప్రవాహంలాగా రక్తం పారుతుందంట. ఆలోచన చేయండి. ఒక్క మాట పలిగితే అది ఆర్మగెద్దోని యుద్ధం. ఆయన ఏం యుద్ధం చేయడు, ఒక్క మాటలనే పలుకుతాడు. యేసుప్రభు ఆయన వచ్చేటప్పుడు ఆయన యుద్ధ వీరుడిలాగా వస్తాడు, ఇలాగే చేస్తాడు అన్నమాట. యేసుప్రభు వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, యుద్ధం అన్ని దేశాలపైన యుద్ధం ప్రకటన చేసి
మొత్తానికి నాశనం చేసి ఆయన ఏం చేస్తారు, ఆయన సామ్రాజ్యంను ఆయన ఈ భూమిపైనే ఏర్పరుస్తారు. అప్పుడు అక్కడ ఏముండదు, వేరే యుద్ధంలో ఎప్పుడు జరగదు. ఈ జరగబోయే చివరి యుద్ధం దేనిపైనంటే మంచి చెడుగు మధ్యలో జరగబోయే యుద్ధం. దేవుని వ్యతిరేకం చేసి దేవుని వ్యతిరేకులను దేవునికి జరగబోయే యుద్ధం. అర్థం చేసుకోండి, ఇది యూదులకు లేకపోతే దేవుని బిడ్డలకు అలా కాదు. దేవుని వ్యతిరేకులను మంచి చెడుగును దేవునికి జరగబోయే యుద్ధం. ఈ యుద్ధంలో గెలిచేది దేవుడే, అది మనకు తెలుసు, దేవుని బిడ్డలకు మనకు తెలుసు. అందుకని మనం ఏ పక్కం ఉండాలి, ఓడిపోయే పక్కం ఉండాలా, గెలిచే పక్కం ఉండాలా? గెలిచే పక్కం ఏదని మనకు తెలుసు, గెలిచేది దేవుని పక్కం. మనందరూ దేవుని పక్కమే ఉందాం. అర్థమైందా? దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.